వెల్కమ్ టు వైఫై గబో పంచాంగం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే అద్వితీయమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి గబో పంచాంగాన్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వైఫై టీవీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని ప్రత్యేకించి గవ పంచాంగం ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలని ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చేయబోయేటువంటి పరిహారాలను గురించి మనం తెలుసుకుందాం. శ్రీ వికారినామ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. సింహరాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలదాయకంగా ఉన్నది. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 4. సంతాన సంబంధమైనటువంటి విషయాల పట్ల వారికి మీరిచ్చినటువంటి స్వేచ్ఛని అతిగా వినియోగించుకోవటం వల్ల కుటుంబానికి లేదా వ్యక్తిగతంగా మీకు కీర్తి ప్రతిష్టలకి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యా సంబంధమైనటువంటి విషయాల పట్ల వారు శ్రద్ధగా చదువుతున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని 1-2 సార్లు మీకు మీరుగా వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉంచవలసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో ఎంతో కాలంగా జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అభిప్రాయ భేద సంబంధమైన విషయాలు తారాస్థాయికి చేరుకున్నట్లయితే వారితో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జీవితంలో కొన్ని రకాలైనటువంటి స్వతంత్రపూరితమైనటువంటి నిర్ణయాలతో ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీకంటూ స్పష్టమైనటువంటి అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఆ అభిప్రాయాన్ని అనుసరించి మాత్రమే మీరు ఎప్పుడు కూడా నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. అందులో ఎటువంటి సందేహము సమస్య ఉండదు. ఇటువంటి పరంపరలో భాగంగా జీవిత భాగస్వామి పట్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నటువంటివి సంచలనంగా మారే అవకాశం. కుటుంబానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యక్తుల మధ్య, బంధుమిత్రుల మధ్య జీవిత భాగస్వామిని మీరు మందలించేటువంటి ప్రయత్నం చేయటం అన్నటువంటిది ఒకానొక సందర్భంలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో, వ్యక్తిగతమైనటువంటి ఆహార సంబంధమైనటువంటి అలవాట్ల విషయంలో, వాతావరణంలో కలుగుతున్నటువంటి మార్పులు కలుగుతున్నటువంటి సందర్భంలోనూ ఆరోగ్యం ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భాలు అనేకంగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భాగంగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో చిన్న మార్పు కలిగినా కూడా వెంటనే జాగ్రత్త పడటం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సహచరులు, సన్నిహితులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులతో విరోధాలు వచ్చి వారితో ముభావంగా ఉండవలసినటువంటి పరిస్థితితో, కోపతాపాలతో, సాహసంతో కూడి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు కొంతకాలం ఏర్పడతాయి. ఓర్పు సహనంతో మీరు చేయగలిగినంత చేయగలగటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు చేసేటువంటి ఒకానొక ప్రయత్నం అతి విజయవంతంగా మారటం వల్ల విశేషవంతమైనటువంటి ధనాన్ని, ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని మీరు ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ధన సంబంధమైనటువంటి అవకాశాలు, ధన సముపార్జన చేయడానికి అవసరమైనటువంటి వివిధ రకాలైన మార్గాలు మీకు దగ్గరగా వచ్చి ధనం చేతికి అందినా కూడా సన్నిహితులు అనుకుంటున్నటువంటి వ్యక్తులు, అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు ఎక్కువగా మీ వద్దలో ఉండటం వల్ల మానసికమైనటువంటి వేదనకి మీరు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని ప్రేమతో, ఆప్యాయతతో చూడగలిగినటువంటి వ్యక్తులు ఎవరా అన్నటువంటి వైపుగా మీ మనసుని, దృష్టిని సారించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు,
ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారు ఏకాగ్రతలో లోపం లేకుండా ప్రయత్నం చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో నిల్వ చేసేటువంటి వ్యాపారాలు, నిల్వ చేసేటువంటి ధాన్యము, ఇతరత్ర పరిస్థితుల్లో మీరు ఊహించినటువంటి లాభం మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడో, భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఆధారపడి చేసే వ్యాపారాలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి చర్చలు, ఇతరత్ర రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవన గమనం అన్నటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఇతరుల యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం భేదం మీద మీ యొక్క అభివృద్ధి అన్నటువంటి ఆధారపడి ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి రంగాల్లో మీరు పురోగవృద్ధి సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంతకాలం అన్నటువంటిది వేచి చూడవలసినటువంటి ధోరణి మీకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఓర్పు సహనంతో గనక మీరు ఉన్నట్లయితే అద్వితీయమైనటువంటి ఫలితాల్ని ఖచ్చితంగా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు ఈ వికారినామ సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని గనక పొందాలనుకున్నట్లయితే పరమశివుడికి అభిషేకాన్ని చేయించిన ప్రతి ఆదివారం పూట కూడా ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రం చేత 11 సార్లు సూర్య భగవానుడికి తర్పణాన్ని వదులుతూ ఉన్న ఒక తమలపాకులో బియ్యపు నూకతో తయారు చేసినటువంటి ఆవు పాలు, ఆవు నెయ్యి, కుంకుమ పువ్వు వీటితో తయారు చేసిన పాయసాన్ని తమలపాకులో ఉంచి వరుసగా 5 ఆదివారాల పాటు సూర్య భగవానుడికి నివేదించడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది లేనటువంటి స్థితే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇతరులు అందరూ కూడా ప్రేమాభిమానాలతో మీతో కలిసిపోయేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి జాతకులు ఈ వికారినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందాలని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని తెలియచేసుకుంటూ మీ కృష్ణమాచార్య.